మనం క్రామర్స్ రూల్ చేసాం కదండి. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండి. అంటే సెకండ్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. అంటే మన గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండి. మనకు అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ మనం రీరైట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Ax = D అండి. అంటే మనకి ఆ ఫామ్లో రాసుకుంటే A = మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ రాస్తాం కదండి. అంటే 1 1 1 అండి, అలాగే 2 2 3 అండి, అలాగే 1 4 9, అలాగే X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అండి. అంటే మనకి వేరియబుల్స్ 3 ఉన్నాయి కాబట్టి X Y Z రాస్తాం. అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే D = D1 D2 D3 అండి. ఇది మనకి ఇప్పుడు అంటే మామూలుగా అయితే మనకి ఇన్వర్షన్ మెథడ్లో అంటే Ax = D అయితే మనం Ax = D అయితే X = A ఇన్వర్స్ × D అండి. అంటే A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఇచ్చిన మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. కాబట్టి det A వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అలాగే 1 × det A వాల్యూ అంటే ఇక్కడ 18 - 12 అండి, అలాగే +1 అంటే ఇక్కడ -1 రాయాలి. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి మనకి 18 - 3 అండి. ఇక్కడ 1 ఈ రో ఈ కాలం వదిలేయాలి. కాబట్టి 2 - 6 2 - 8 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 1 అంటే 6 అవుతుంది. అలాగే -15 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే -6 అండి, -6. ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఇక్కడ 8 - 2 అండి. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ 8 - 2 అంటే ఇక్కడ 6 అవుతుంది, +6 అవుతుంది. ఇక్కడ తీసేస్తే మనం -3 అండి, అంటే ≠ 0. ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అండి. కాబట్టి మనకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కోఫాక్టర్ ఆఫ్ A ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ ఆఫ్ A ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి కోఫాక్టర్ ఆఫ్ A ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా అయితే ప్రతి మ్యాట్రిక్స్కి మనకి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -1 I + J × Mij ఫార్ములా అండి. ప్రతి ఎలిమెంట్కి 9 ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం డైరెక్ట్గా ఒక మెథడ్ ద్వారా మనం ఫాలో అవుతామండి. అంటే 1 యొక్క మైనర్ అంటే ఇక్కడ 2 3 4 9 అండి. 1 యొక్క మైనర్ అంటే ఈ రో ఈ కాలం వదిలేస్తే 2 3 4 9. అలాగే ఇక్కడ 1 అంటే ఈ చివరి 1 మైనర్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ చివరి మైనర్ యొక్క 1 యొక్క మైనర్ తీసుకోవాలి. అంటే 2 2 1 4 అండి. ఇప్పుడు అలా ఈ రెండు తీసుకున్న తర్వాత ఇక్కడ 1 యొక్క మైనర్ తీసుకోవాలి. అంటే 1 1 2 3 అండి. అలాగే 9 యొక్క మైనర్ తీసుకోవాలి. అంటే 1 1 2 2 అండి. ఇప్పుడు మనం AD - BC చేయాలి. ఇలా చేస్తే డైరెక్ట్గా మన కోఫాక్టర్ ఆఫ్ A వచ్చేస్తుందండి. మనం ఆ ఫార్ములా ఉపయోగించి చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇలా చేస్తే కోఫాక్టర్ ఆఫ్ A వచ్చేస్తుంది. కాబట్టి ఈ మోడల్లో చేద్దామండి. కోఫాక్టర్ ఆఫ్ A అంటే 1 యొక్క మైనర్ 2 3 4 9 అండి, అది రాసాం. అలాగే ఇక్కడ ఈ 1 యొక్క మైనర్ 2 2 1 4 అండి. అలాగే అది అయిపోయినాయి కాబట్టి ఇక్కడ 1 యొక్క మైనర్ అంటే 1 1 2 3 రాసాం. అలాగే 9 యొక్క మైనర్ అంటే 1 1 2 2 అండి, ఇలా రాసాం. ఇప్పుడు దీనికి మనం AD - BC చేద్దామండి. అంటే 18 - 12 అలాగే
3 మైనస్ 18 అండి. ఇక్కడ 8 మైనస్ 2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 4 మైనస్ 9, ఇక్కడ 9 మైనస్ 1 అండి. ఇక్కడ 1 మైనస్ 4, ఇక్కడ 3 మైనస్ 2 అండి. ఇక్కడ 2 మైనస్ 3, ఇక్కడ 2 మైనస్ 2 అండి. ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ అవుతుంది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 6, ఇక్కడ ఎంత అవుతుందంటే 3 మైనస్ 18 అండి. అంటే ఇక్కడ మైనస్ 15 వస్తుంది. ఇక్కడ 6 అండి. ఇక్కడ 6 అండి. అలాగే ఇది మైనస్ 5, ఇక్కడ 8, ఇక్కడ మైనస్ 3, అలాగే 1, ఇక్కడ మైనస్ 1, ఇక్కడ 0 అండి. ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ. అలాగే మనకి అడ్జాయింట్ ఏ అంటే మనం అడ్జాయింట్ ఏ రాయాలంటే కోఫాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ రాయాలండి. కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, దీనికి ట్రాన్స్పోజ్ రాయాలి. అంటే మనం రో వల్ల కాలంగా రాయాలి. అంటే అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 మైనస్ 15 6 ఉంది కాబట్టి దీన్ని కాలంగా మార్చేస్తామండి. 6 మైనస్ 15 6, అలాగే మైనస్ 5 8, ఇక్కడ మైనస్ 3, అలాగే 1 మైనస్ 1 0 అండి. ఇది అడ్జాయింట్ ఏ. అంటే మామూలుగా అయితే మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అండి. అంటే డెట్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 1/-3 అండి. అంటే 1/-3 ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే 6 మైనస్ 5 1 15 8 మైనస్ 1 6 మైనస్ 3 0 అండి. ఇదేమో అడ్జాయింట్ ఏ. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అండి. మామూలుగా అయితే ఇది ఏ ఇన్వర్స్. ఇప్పుడు కానీ మనకి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే 1/-3 ఇంటూ 6 మైనస్ 5 1 మైనస్ 15 8 మైనస్ 1 6 మైనస్ 3 0 అండి. డి అంటే మనకి ఆల్రెడీ మనకి ఇచ్చాడు. డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 1 6 3 అండి. ఇక్కడ వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే XYZ రాసాం. ఇక్కడ డి అంటే 1 6 3 రాయాలి. కాన్స్టెంట్ 1 6 3 రాయాలండి. ఇక్కడ 1 6 3. ఇప్పుడు అంటే ఇది 3/3 మ్యాట్రిక్స్ అండి. ఇదేమో ఇది రోస్ ఏంటంటే 3/1 అండి. కాబట్టి మనకి దీని యొక్క కాలమ్స్ ఈక్వల్ టు రోస్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ 1/-3 అయితే మల్టిప్లై చేస్తే 6 × 1 6 అండి, మైనస్ 30, ఇక్కడ +3 అండి. అంటే ఇక్కడ మైనస్ 15, ఇక్కడ 48, ఇక్కడ -3 అండి. అలాగే 6 -18 అండి. ఇది 0 అవుతుంది, +0. ఇప్పుడు అంటే ఇది 9లోంచి -30 అయితే వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -21 అండి. ఇక్కడ 18లోంచి అంటే -18 + 48 అంటే 30 అవుతుందండి. అలాగే ఇది -12 అవుతుంది. కాబట్టి మనం లోన్కి తీసుకెళ్ళిపోతే -3ని ఎంత వస్తుందంటే వాల్యూ
7, ఇక్కడ 10, ఇక్కడ -10 అండి. అంటే ఇక్కడ ఓన్లీ ఒక మైనసే ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 7 వస్తుంది. ఇక్కడ ఓన్లీ 1 మైనసే ఉంది కాబట్టి -10 వస్తుంది. అలాగే ఇక్కడ 4 వస్తుందండి. ఇది మనకి క్యాపిటల్ X అండి. క్యాపిటల్ X అంటే X = 7, Y = -10, అలాగే Z = 4 అండి.